ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో అధిష్టానంపై అలిగి ఇతర పార్టీల్లో చేరిన వైసీపీ నేతలు మళ్లీ సొంత గూటికి వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కొందరు నేతలు ఉన్న పార్టీలో ఎమడలేకపోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. అక్కడ ఇన్ఛార్జ్ యాక్టివ్గా లేరు. బిజినెస్కు ఫుల్ టైం కేటాయిస్తూ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు. దీంతో ఇతరులు సమన్వయకర్త పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? గత ఎన్నికల్లో టికెట్ రాక ఇతర పార్టీల్లో చేరిన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కొందరు వైసీపీ నేతలు తిరిగి సొంత గూటికి చేరే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి వారిలో రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఒకరు. ఇక్కడ పాలిటిక్స్ కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. గతంలో ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండేవి. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ నేత కాపు రామచంద్రారెడ్డి గెలుపుతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి విషయాన్ని రాజకీయం చేసేవారు. టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కాపు రామచంద్రారెడ్డి నిత్యం కత్తులు దూసుకునేవారు. వైసీపీ పాలనలో రాయదుర్గంలో అరాచకం రాజ్యమేలింది. మాఫియా చెలరేగిపోయింది. భూ కబ్జాలు, ఇసుక, మట్టి దోచేశారన్న ఆరోపణలు వచ్చాయి. మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగేది. రాయదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి పడకేసింది. దీంతో కాపు రామచంద్రారెడ్డిపై వ్యతిరేకత పెరిగింది. ఎమ్మెల్యేకి యాంటీగా గ్రూపులుండేవి. నియోజకవర్గంలో పరిస్థితిని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడంతో గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. దీంతో బీజేపీలో చేరారు. పార్టీ నేత మెట్టు గోవిందరెడ్డి రాయదుర్గంలో పోటీ చేశారు. కానీ టీడీపీ నేత కాల్వ శ్రీనివాసుల చేతిలో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత నుంచి ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. కొందరు వైసీపీ నేతలు కాపు రామచంద్రారెడ్డితో అంటకాగి తనకు వ్యతిరేకంగా పనిచేశారన్నది మెట్టు గోవిందరెడ్డి వాదన. తన వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచారని ఫిర్యాదు చేశారు. ఓటమి తర్వాత మెట్టు గోవిందరెడ్డి రాయదుర్గం నియోజకవర్గం ముఖం చూడటం లేదు. అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు తప్ప క్యాడర్ను కలిసి పార్టీని పటిష్టం చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అడపాదడపా పార్టీ, ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవటం మినహా వ్యక్తిగత వ్యాపారాలు, పనులకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. ఈయన స్థానంలో కుమారుడు విశ్వనాథరెడ్డి సీన్లోకొచ్చారు. వీలున్నప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలకు అండగా ఉంటానని హడావుడి చేస్తున్నారు. అయితే బెంగళూరులో వ్యాపారాలు ఉండటంతో మెట్టు విశ్వనాథరెడ్డి పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించలేని పరిస్థితి. దీంతో ఇప్పుడు రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ను నడిపించే సరైన నేత లేని దుస్థితి నెలకొంది. మరోవైపు ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరిన కాపు రామచంద్రారెడ్డి తిరిగి వైసీపీ గూటికి రావాలన్న ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మనిషిగా బీజేపీలో ఉన్న మనసు మాత్రం వైసీపీపై ఉందట. మనసు ఒకరిపై ఉంటే మనువు మరొకరితో జరిగితే జీవితం సవ్యంగా సాగదు. రాజకీయాలకు కూడా ఇది వర్తిస్తుంది. కాషాయ కండువాను పక్కన పెట్టి ఫ్యాన్ పార్టీ పంచకు చేరాలన్న ప్లాన్లో ఉన్న కాపు రామచంద్రారెడ్డి వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారట. తన గ్రూపుగా ముద్రపడిన పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలతో సంబంధాలే కొనసాగిస్తున్నారు. అధిష్టానం పిలుపు కోసం చూస్తున్నారన్నది కొందరి వాదన. కాదు 2029 ఎన్నికలకు చాలా సమయం ఉండటంతో సైలెంట్ గా ఉన్నారన్నది మరికొందరు మాట. టైం వచ్చినప్పుడు వైసీపీలోకి రీ ఎంట్రీ ఇస్తారన్న చర్చ సాగుతోంది. అయితే వైసీపీ అధిష్టానం ఇప్పటికిప్పుడు రాయదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జిని మార్చే అవకాశం లేదు. అధినేత జగన్తో మెట్టు గోవిందరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా వ్యాపార భాగస్వామి అన్న ప్రచారం జరుగుతోంది. ఇన్ఛార్జి మళ్లీ యాక్టివ్ అవుతారన్న ఆశాభావంతో కేడర్తో పాటు అధిష్టానం ఉంది. గోవిందరెడ్డి క్రియాశీలకంగా మారుతారో లేక బీజేపీలో చేరిన కాపు రామచంద్రారెడ్డి పార్టీలోకి తిరిగొస్తే బాధ్యతలు అప్పగిస్తారో లేదా మరో నేతను నియమిస్తుందో చూడాలి.